ఒక గ్రామంలో ఒక చిన్న పేద బాలుడు ఉండేవాడు. అతని పేరు రాజు. రాజు చాలా నిజాయితీగా ఉండేవాడు. అతని తల్లిదండ్రులు రైతులు. రోజూ పొలం పనికి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు రాజు బడికి వెళ్తూ మార్గంలో ఒక దిబ్బ పైకి ఎక్కి కూర్చున్నాడు. అక్కడ అతనికి ఓ మెరిసే పర్సు కనిపించింది. దానిలో చాలానే డబ్బు ఉంది. అతను ఆ పర్సు ఎవరిదో తెలుసుకోవాలని వెంటనే గ్రామంలో పెద్దమనిషి అయిన సుబ్బారెడ్డి గారిని కలిశాడు. అతనికి పర్సు ఇచ్చి, ఇది నాది కాదు, ఎవరో పోగొట్టుకున్నారు. వాళ్లకు తిరిగి ఇవ్వాలని ఉంది అన్నాడు. సుబ్బారెడ్డి ఆశ్చర్యపోయాడు. అంత ఇంటెగ్రిటీతో ఉండే చిన్నపిల్లాడు అరుదుగా ఉంటాడు అని అనుకున్నారు. ఆ సమయంలో ఒక పెద్దవాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదే పర్సు పోయిన మనిషి. పర్సులో అతని ఆధార్ కార్డు కూడా ఉందని చూసి సంతోషపడ్డాడు. ఆ మనిషి రాజుని ఆశీర్వదించి పర్సులో ఉన్న డబ్బు అంతా ఇవ్వబోయాడు. కాని రాజు మొగ్గు చూపలేదు. నేనొక మంచి పని చేశాను, బహుమతి కోసం కాదు అన్నాడు. అందరూ రాజుని చాలా పొగిడారు. గ్రామ పెద్దలు ఆ రోజున రాజుకి నిజాయితీ బిడ్డ అని బిరుదు పెట్టారు.